నేను మీ గురించి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మళ్ళీ చాలా మంది అయితే ఈ మనీ ప్రాబ్లమ్స్ వల్ల సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొనడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొనే ముందు వాళ్ళు పైన చెక్ చేసి, అంటే ఓఎస్ వేశారు, ఏదేం వాడుతున్నారు, జస్ట్ హార్డ్ డిస్క్ ఎలా ఉందని చెప్పి జస్ట్ పైన చెక్ చేసి ల్యాప్టాప్ కొనేసుకుంటారు. సో కొనిన తర్వాత ఒక 3 months ప్రాపర్ వర్క్ అయిన తర్వాత ల్యాప్టాప్ అయితే డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. సో ల్యాప్టాప్ కొనే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 things చెక్ చేసి మరి తీసుకోండి. ఫస్ట్ నుంచి హార్డ్ డిస్క్ హెల్త్. సో ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి, లేదంటే సిస్టమ్ అయితే చాలా స్లో అయితే అవుతుంది. సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఈఎండి టైప్ చేయండి. సో రన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫైల్ వస్తుంది. అక్కడ మీరు పైన చూపించిన విధంగా టైప్ చేసి ఎంటర్ చేయండి. ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనకైతే ఈ విధంగా డిస్ప్లే చూపిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ర్యామ్ హెల్త్. సో మనం తీసుకున్న ల్యాప్టాప్లో ర్యామ్ తీసుకుంటాం కదా, ఆ ర్యామ్ అనేది ఎంత స్పీడ్లో ఉంది, లేదు సిస్టమ్ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా. సో మనం తీసుకున్న ర్యామ్ వర్క్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఆ ర్యామ్ అనేది బోర్డు గిట్ ఎక్కడం వల్ల ర్యామ్ అయితే క్రాష్ అవుతుంది. సో ర్యామ్ ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో Windows+R అని టైప్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. సో ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకైతే సిస్టమ్ రీస్టార్ట్ అయ్యి ఆన్ అవుతుంది. మనకి ఈ విధంగా ప్రాసెస్ చూపిస్తుంది. సో ఫైనల్ వచ్చి బ్యాటరీ హెల్త్. సో మనం ల్యాప్టాప్ మనం తీసుకున్న మెయిన్ కారణం బ్యాటరీ కోసమే తీసుకుంటాం. సో బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. సో దానికోసం మనం చేయాల్సింది ఈ విధంగా Windows+R చేసి ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ప్రాసెస్ జరిగిన తర్వాత మన బ్యాటరీ రిపోర్ట్ చెక్ చేస్తుంది, మరి ఏ కండిషన్లో చూపిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.